విజయవాడకని వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. యువత జీవితాలు పాడైపోతుంటే కులాల పేరు చెప్పి రాజకీయాలు చేస్తారంటూ మండిపడ్డారు. వైసీపీ నేత జగిరెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుటీల రాజకీయాలు మాని యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలని సలహా ఇచ్చారు. సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్న విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందున కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులను అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం, దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకని గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటా ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు, రాజకీయమే ముఖ్యం, మేము రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా